నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు కాలేదని బీఆర్ఎస్ నేతలు ఓడిపోయామనే బాధలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ మండిపడ్డారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు ఇస్తలేరని అనడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి జిల్లాకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లెళ్ల గ్రామ బార్డర్ వద్ద ఆది శ్రీనివాస్కు ఘన స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతిమయం, అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన రాదని అంటున్నారని, దేశ అభివృద్ధి జరిగి అభివృద్ధిలో దేశం పురోగాభివృద్ధి సాధించింది కాంగ్రెస్ పార్టీతోనే అనే విషయం బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. 90 రోజుల్లో హామీలు అమలు చేసి సుస్థిర పాలన అందిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు పని కట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారాలు స్వీకరించి అలాగే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్పబోతూ ఉన్నాం అని ఏదైతే ప్రగాఢ విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో దానిలో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా నియమింపబడి రేపటి రోజున మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడం జరుగుతూ ఉంది. ఈ ఏదైతే జిల్లాకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు, అలాగే ప్రజలు పెద్ద ఎత్తున తనకు ఘన స్వాగతం పలకాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ పేరు పేరున కోరడం జరుగుతూ ఉంది. ఏదైతే మనం కలలుగన్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణను సాకారం చేసుకునే దిశగా గత 10 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎంత కుంటుపడిందో, ఎంత అవినీతిమయమైందో మనం అందరం చూసే ఉంటాం. ఈరోజు అధికారం దూరమైందని చెప్పి కొంతమంది నాయకులు, అధికార దుర్వినియోగం చేసిన నాయకులు ఈరోజు అసత్య ప్రేరేపణతో గవర్నమెంట్లో అది కాదు, ఇది చేయలేరు, కాంగ్రెస్ పార్టీతోని కాదు అని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వారందరికీ విన్నవించేది ఒకటి ఏంటంటే, గతంలో ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఉందో, ఈ దేశ అభివృద్ధి ఉందో కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. దానిలో భాగంగానే సుస్థిర పాలన అందించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు దేశం పురోగతి ఎట్లా సాధించిందో అదేవిధంగా మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ఇందిరమ్మ బాటలోనే నడుస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు అయి ఇప్పటికీ 15 రోజులు కావస్తూ ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉండాలనంటే కొంత వెసులుబాటు ప్రభుత్వానికి అవసరం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏవైతే ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ 90 రోజుల్లో పూర్తి చేసి 90 రోజులలో అమల్లోకి తీసుకొస్తాము, ప్రజలకు సుస్థిరమైన పాలన అందిస్తామని చెప్పడం జరిగింది. దయచేసి అన్ని వర్గాల ప్రజలు ఇటు విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసి, వేములవాడ నియోజకవర్గానికి వచ్చేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ మధ్యనే కరెంటు కోతలు కనబడుతూ ఉన్నాయి. ఈ కోతలు అనేది ఎందుకు చేస్తూ ఉన్నారని కూడా అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నారు. అసలు కరెంట్ ఎందుకు పోతుందో కూడా అధికారులకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఇస్తలేదని అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడం కోసమే ఈరోజు కొంతమంది దుర్మార్గమైన
చర్యలకు పూనుకుంటా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని వారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు ఈ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు సుభిష్టంగా సంక్షేమ పాలన అందించేందుకు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరు అధైర్యపడొద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, సబ్బన్న వర్గాల పార్టీ. కాబట్టి మనం అందరం దీన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రేపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మన జిల్లాకు రానున్న సందర్భంగా వారికి జిల్లా బార్డర్లో జిల్లాల ఎక్స్ రోడ్ వద్ద ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి పార్టీకి సంబంధించిన అన్ని వర్గాలను, మండల కమిటీ కావచ్చు, మండల పార్టీ నుండి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కమిటీ నాయకులు కావచ్చు, మండల పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నాయకులు అందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదే ఏదైతే ఆది శ్రీనివాస్ గారు రావడం జరుగుతూ ఉందో తనను బైక్ ర్యాలీ ద్వారానో లేకపోతే కారు ర్యాలీ ద్వారానో మన మండలం నుండి సిరిసిల్ల హెడ్ క్వార్టర్ ఫంక్షనాల వరకు తీసుకువెళ్ళే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.